ప్రైజ్ ది లార్డ్. ఈ దినము దేవుని వాగ్దానము, నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకము. యోహాను సువార్త 8వ అధ్యాయము 11వ వచనము. ప్రియులారా, దేవుని బిడ్డలారా, విచారం చేసినటువంటి స్త్రీని పట్టుకొని సమాజము రాళ్లతో కొట్టి చంపాలని యేసు ప్రభు దగ్గరికి ఈ విషయాన్ని తీసుకొని వచ్చినప్పుడు యేసు ప్రభు వారు ఒక్క మాట మాత్రమే చెప్పారు. మీలో పాపము లేని వారు మొట్టమొదటగా ఆమె మీద రాయి వేయమని ప్రభువు చెప్పారు. వీళ్ళారా, దేవుని బిడ్డలారా, పాపం లేని వారు ఈ లోకంలో ఎవరున్నారు? కాబట్టి వారందరూ కూడా అక్కడే రాళ్ళు విడిచిపెట్టి వెళ్ళిపోయారు. దేవుని బిడ్డలారా, ప్రభు అంటాడు, అయ్యో వేషధారులారా, శాస్త్రులారా, పరిసయ్యులారా, గిన్నెయు పల్లెమును వెలుపటి శుద్ధి చేయుదురు గాని లోపల దోపుతోనూ అజితేంద్రియముతోనూ నిండి ఉన్నవి. లోపల శుద్ధి జగునట్లుగా ముందు వాటి లోపల శుద్ధి చేయము. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. ఇందుకు ఈ మాట ప్రభువు తెలియచేసినట్టే వారు బయటికి మాత్రమే భక్తి కలిగినటువంటి వారుగా ఉన్నారు. పాపము లేని వారు లోకములో ఎవరూ లేరు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. నీతిమంతుడు ఒక్కడూ లేడు, ఏ భేదమును లేదు. కాబట్టి ప్రభువా, నీవు దోషములను లెక్కపెట్టిన ఎడల దేవుడు నీ ఎదుట నిలవగలడు అని దావీదు చెప్పుకున్నాడు. ప్రియులారా, దేవుని బిడ్డలారా, నాలో పాపము లేదని చెప్పువాడు తప్ప అబద్ధకుడు ఎవరున్నారు? కాబట్టి మనము పాపం చేసిన వారం గనుక మన పాపమును మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక మన పాపములను క్షమించును. అతిక్రమములను దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, ఒప్పుకొని విడిచిపెట్టేవాడు దేవుని కనికరం పొందును. కాబట్టి యేసు ప్రభు వారు కూడా శిక్ష వేయలేదు. మా ఇక బట్టి పాపము చేయొద్దు అని చెప్పి ఆమెను యేసయ్య రక్షించును. ఈ వాగ్దానాన్ని మీరు స్వతంత్రించుకొని దేవుని కనికరమునకు పాత్రులుగా, దేవుని క్షమాపణకు పాత్రులుగా ఈ లోకంలో మీరు జీవించండి. ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకోనండి.